అందరికీ ఒక చిన్న ఆలోచన ఉంది. ఎంపీ గారు మినిస్టర్ అయ్యారు, ఆంధ్రవలస కొద్దిగా రావడం తక్కువైంది, కలవడం కొంచెం తక్కువైంది, కొంచెం ఫోన్ అందుబాటు తక్కువైందని ఆ బాధ మీకు ఉంది, నాకు ఉంది. నేను అన్నీ వదులుకొని నేను చేయగలను. కానీ నాకు ఈరోజు 3 తోకాలు ఉన్నాయి. ఒక తోకం ప్రధానమంత్రి మోదీ గారు పట్టుకున్నారు. చిన్న వయసులో ఉన్న నా క్యాబినెట్లో మంత్రి రామ్మోహన్ నాయుడు ఈ విమానయాన శాఖ ఇచ్చాం. ఆ విమానయాన శాఖ ఎలా ఇస్తాడో చూద్దామని ఆయన కూడా ప్రతిరోజు కళ్ళు నా మినిస్ట్రీ మీద వేసి చూస్తున్నాడు. నా తాలూకా సంకల్పం ఈరోజు విమానయాన శాఖ మంత్రిగా ఉంటూ దేశంలోనే 50 ఎయిర్పోర్ట్లు కొత్త ఈ టైంలోనే తీసుకొని రావాలని. అందులో ఆల్రెడీ 5 ప్రారంభోత్సవం చేశాం, మరొక 2 ప్రారంభించడానికి ఉన్నాయి. మళ్ళీ వచ్చే సంవత్సరంలో 10 ప్రారంభిస్తున్నాం. ఇంకో 30కి ఆల్రెడీ లైన్అప్ చేసి ఈ 5 సంవత్సరాల్లో 50 చేయాలన్నటువంటి ఆలోచనతో ముందుకు నడుస్తున్నాం. అలాగే ప్లేన్లు పెంచాలని, ఎయిర్పోర్ట్లు పెంచాలని. ఎందుకనంటే ఒక్కొక్క ఎయిర్పోర్ట్కి లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వచ్చు. హైదరాబాద్ లాంటి ఎయిర్పోర్ట్ కొంతమంది ఇల్లుంటారు. అలాంటి ఎయిర్పోర్ట్లో డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఒక బండి వెళ్ళి ఆ మనిషి దిగి మళ్ళీ ఫ్లైట్ ఎక్కి ఆ ఫ్లైట్ అక్కడ నుంచి బయలుదేరినంత వరకు సుమారు 200 రకరకాల డిపార్ట్మెంట్లు అక్కడ పనిచేస్తాయి. 200 రకరకాలైనటువంటి ఉద్యోగాలు అక్కడ చేస్తారు. మొత్తం కలుపుకుని చూస్తే 8 లక్షల మంది డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఒక్క హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మీదే పనిచేస్తున్నారని కూడా మీరు అందరూ తెలుసుకోవాలి. ఎయిర్పోర్ట్ అంటే ఏదో ఒక విమానం దిగి అందులో 50 మంది కిందకి దిగి పైకి వెళ్ళిపోవడం కాదు. లక్షల మందికి ఉద్యోగాలు వచ్చేటటువంటిది ఈరోజు ఒక ఎయిర్పోర్ట్ తాలూకా బలమని కూడా తెలియజేస్తున్నాను. అందుకే జార్ఖండ్ లాంటి రాజ్యాలు, లేకపోతే ఛత్తీస్గఢ్ లాంటి రాజ్యాలు, అలాంటి రాజ్యాల్లో మనకున్నటువంటి డెవలప్మెంట్ కూడా ఇంకా అవ్వలేదు. కానీ అక్కడ ఎంపీలు నా దగ్గరికి వస్తున్నారు, వినతి పత్రాలు తీసుకొని వస్తున్నారు. ఏమని అడుగుతున్నారు? మా దగ్గర ఒక ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేయండి, మేము ఇంకా అభివృద్ధి నోచుకోలేదు, ఒక ఎయిర్పోర్ట్ వస్తే దానివల్ల అయినా సరే మేము బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతామని ఎక్కడెక్కడ ఎంపీలో ఎక్కడెక్కడ రాష్ట్రాల్లో నా దగ్గరికి వస్తే నేను శ్రీకాకుళం నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ విమానయాన శాఖ మంత్రిగా ఉండి నా శ్రీకాకుళంలో నేను ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేయలేకపోతే ఆ తప్పు ఎవరి మీద ఉండిపోతుందో ఒకసారి చూడండి. నేను కట్టాలనుకుంటుంది ఏదో నా పేరు కోసమో లేకపోతే నా సమయం కోసమో కాదు, మన తాలూకు పిల్లల భవిష్యత్తు కోసం. ఈరోజు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి మన ఎయిర్పోర్ట్ బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుంది. మూలపేట దగ్గర ఉన్నటువంటి పోర్టు మొన్ననే సుదీర్ఘంగా చర్చించిన తర్వాత ఒక నమ్మకం వచ్చింది. విశాఖపట్నం పోర్టు ఎంత కెపాసిటీ హ్యాండిల్ చేస్తుందో దానికి 2 మనం మూలపేటలో చేయొచ్చు. అలాంటి మూలపేట పోర్టు కానీ ఎదుగుదలైతే దానికి సంబంధించి ఒక కార్గో ఎయిర్పోర్ట్ కూడా చేస్తే శ్రీకాకుళం ఇంకా ప్రపంచ మ్యాప్లోనే ఒక ప్రాంతంగా ఉండిపోతుంది. అది మా తాలూకా లక్ష్యం అని తెలియజేస్తున్నాను. ఇవన్నీ చూస్తే ఏదో కథలు కట్టున్నారులే అన్నట్టు అనిపించవచ్చు, కానీ మన ఆలోచన ఆ రకంగా లేకపోతే అవి ఏవి కూడా సాధించలేదు. ఎప్పుడు ఇలాగే ఉండిపోవాల్సింది, కానీ అలా ఉండిపోవాల్సినటువంటి అవసరం మనకు లేదు. ఈరోజు అవకాశాలు వచ్చాయి, అందిపుచ్చుకోవాలి. ప్రపంచం ఎలా ఆలోచిస్తుందో శ్రీకాకుళం అలా ఆలోచించాలి. ఎక్కడెక్కడ ఏ అవకాశాలు ఉన్నాయో మనం తీసుకొని వచ్చి తేవాలి. అదే కేంద్ర మంత్రిగా నా ఛాలెంజ్. నేను చేసి చూపిస్తానని కూడా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తున్నాను. మీరు అలాగే సహకరించండి. అన్న రవికుమార్ గారి తాలూకా సహకారం ఉంది. ఆయన కూడా ఎప్పటికప్పుడు ఆంధ్రవలస తాలూకా ఏ విషయం ఉన్నా సరే చర్చిస్తూ ఎలా చేయాలి, అవసరమైతే ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళైనా సరే మనం నిధులు తేవాలని చెప్పి ధైర్యంగా మీ అందరి కోసం పోరాడుతున్నటువంటి నాయకుడు కోన రవికుమార్ గారిని కూడా తెలియజేసుకుంటున్నారు. ఆయన ఆధ్వర్యంలోనే ఈరోజు ఎన్నో కార్యక్రమాలు రోడ్డు డెవలప్మెంట్ కోసం, అలాగే మనకి అలికాంబత్తులు కానీ లేకపోతే పాలకొండ సిఎస్పి రోడ్డు కానీ ఇవన్నీ కూడా 4 లేన్లుగా చేసి ఎన్హెచ్గా తయారు చేయాలని ఆయన ఆలోచన ప్రకారం మన కేంద్రానికి పెట్టాం. మన రాష్ట్రంలో సుమారు 30 రోడ్లు పెట్టాం. 30 రోడ్లలో ఫస్ట్ రోడ్డు సిఎస్పి రోడ్డు, సెకండ్ రోడ్డు అలికాంబత్తుల రోడ్డు. అంటే అక్కడ కేంద్రంలో ఎప్పుడు సంతకం పెట్టినా ఆ 2 రోడ్లు మొట్టమొదటి మనం అయ్యే రాష్ట్రం వైపు వెళ్ళాలి తప్ప మనం ఏంచి చూడాల్సినటువంటి అవసరం లేదు. అలాగే ఇంటర్నల్గా కూడా 4-5 రోడ్లు సిఎస్ఐఆర్ ఫండ్ కింద దానికి కూడా అన్నగారు లెక్కరాజు కూడా పంపించడం జరిగింది. మేము కూడా ఫాలోఅప్ చేస్తున్నాం. అలాగే మనకి కావాల్సిన ఇరిగేషన్కి నిధులు కానీ లేకపోతే ఇంకా పరిశ్రమలు తీసుకొని రావడానికి కానీ అన్ని రకాలుగా ఇద్దరు కలిసికట్టుగా పనిచేస్తున్నాం. రానున్న కాలంలో దాని తాలూకా ప్రభావం ఏ రకంగా ఉంటుందో ప్రత్యక్షంగా మీరందరూ కూడా చూస్తారు. స్థానికంగా ఇంకెవరైనా దీనికి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడాలని చూస్తే ఊరికే వాళ్ళలాగా బూతులు తిట్టి మాట్లాడటం కాదు, వాళ్ళకి గట్టిగా సమాధానం చెప్పండి.
ఫ్యాక్ట్స్ తో సమాధానం చెప్పండి. వాళ్ళకు కూడా అడగండి, మీ ఇంటిలో పిల్లలు చదువుకుంటే ఎక్కడ పని చేస్తున్నారో అడగండి, ఏ దూర ప్రాంతాలు వెళ్ళి పని చేయాల్సి వస్తుందో అడగండి, మీ పిల్లలు మీ ఇంటి దగ్గర ఉండి పని చేయడం మీకు ఇష్టం లేదా అని ధైర్యంగా నిలదీసి వాళ్ళందరికీ కూడా అడగండి. కానీ ఈ రోజు ఏదో మనం పరిశ్రమ తీసుకొని వస్తున్నాం కాబట్టి ఎవరి దగ్గర తల వంచాల్సిన భయపడాల్సిన అవసరం మనకు ఎవరికి కూడా లేదని కూడా సభాముఖంగా తెలియజేస్తున్నాను. మార్పు మొదలైంది, మీరు కూడా మార్పుకి శ్రీకారం చుట్టండి. గ్రామాల్లో శ్రీకాకుళం జిల్లా అంటే మార్పు రావాలి, ఆలోచనలో మార్పు రావాలి, పనితనంలో మార్పు రావాలి, తెగింపులో మార్పు రావాలి, మనం చేసే ప్రతి కార్యక్రమంలో మార్పు రావాలి. దానికి నాంది 5 సంవత్సరాల్లో మనం పలకాలని మళ్ళీ మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తూ ఎంతో ఆనందంగా ఉంది. ఎన్నో నెలల నుంచి నా మనసులో ఉన్న మాటలు మీ అందరితో కూడా పంచుకోవాలనుకున్నాను. ఈ రోజు తనివి తీరా మీ అందరితో పాటు కూర్చొని ముందు అనుకున్నాను. నేను కూడా మహానాడు కార్యక్రమాలు అంటే గతంలో వెళ్ళాం, మినీ మహానాడు 2-3 గంటలు మార్నింగ్ కూర్చుంటే మధ్యాహ్నం లంచ్ కల్లా ఇంటికి వెళ్ళిపోయి చక్కగా అమ్మపెట్టిన వంట తినేసాం. ఈ రోజు వచ్చాం, కూర్చున్నాం, సందడి చూసాం, వేలాది మంది. అన్నకు అడిగాను ఏంటి ఎప్పుడు వరకు పెట్టానంటే సాయంత్రం 5 వరకు పెట్టాం. మేము 5 వరకు ఏంటన్నా మినీ మహానాడు అయితే ఫోటోలు తీసుకొని 2-3 గంటలు ఉంటారు కదా అంటే నాకు అలాంటి మహానాడు వద్దు. ప్రతి కార్యకర్త ప్రతి తీర్మానాన్ని కూడా అర్థం చేసుకొని చప్పట్లు కొట్టి హర్షధ్వానాలతో అవన్నీ కూడా తీర్మానాలు పాస్ చేసి ఎంత పవిత్రంగా కడపలో మహానాడు జరుగుతుందో మన ఆంధ్రవత్స గట్ట మీద కూడా అంత పవిత్రంగా చేయాలని ధైర్యంగా ఈ యొక్క మహానాడు ముందుకు నడిపించారు. అందులో ఈ రోజు పాల్గొనే అవకాశం నాకు రావడం చాలా ఆనందంగా ఉందని మళ్ళీ తెలియజేసుకుంటూ, ఢిల్లీకి వెళ్ళిన కేంద్ర మంత్రి అయినా మీ ఇంటిలో రామునేలాంటిది మీరు ఎవరు కూడా ఎప్పుడు మర్చిపోవద్దు. మీతోనే ఉంటాం, మీ పనుల కోసం నిత్యం కూడా పోరాటం చేస్తూనే ఉంటానని మళ్ళీ మీ అందరికీ కూడా సభాముఖంగా తెలియజేసుకుంటూ, ఇంత ప్రేమ అభిమానం చూపిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. ఆఖరిలోగా ఒకే ఒక్క విషయం, అది తీర్మానం చేశారో లేదో తెలియదు కానీ ఈ మహానాడు ద్వారా మన కోసం ప్రాణాలు త్యాగం చేసిన, అలాగే గట్టిగా పోరాడిన మన ఆపరేషన్ సింధూర్లో ఉన్నటువంటి మన ఆర్మీ సైనికులందరికీ కూడా అభినందనలు తెలియజేయవలసిందిగా, సెల్యూట్ చేయవలసిందిగా ఈ యొక్క తీర్మానం ద్వారా ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా సలాం చేయాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. మనం క్షేమంగా మన గ్రామాల్లో ఉన్నాం, రాత్రిపూట పడుకోగలుగుతున్నాం, సురక్షితంగా భారతదేశంలో మనం తలెత్తుకొని తిరుగుతున్నామనంటే మన సైనికుల తాలూకా వీర పోరాటం వల్ల కూడా తెలియజేస్తున్నాం. అలాగే మన తాలూకా రాష్ట్రం నుంచే ఒక వీర జవాన్ మురళీ నాయకుడు కూడా మనం పోగొట్టుకున్నాం, వీర మరణం పొందాడు. అటువంటి వీర మరణం పొందినటువంటి ఆంధ్రప్రదేశ్ భూమి ఈ రోజు ఆయన తాలూకా మరణంతో, ఆ వీర తిలకంతో ఈ రోజు మనం అందరం కూడా బాధపడుతున్నామని కూడా తెలియజేస్తూ, మరి ఆయనకు కూడా సంతాపం ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి అలాగే ప్రతి ఒక్కరు కూడా దేశం తాలూకా ఏ విషయం వచ్చినా సరే అందరూ కలిసి కట్టుగా ఉండాలి, ఒకే మాట మీద ఉండాలి, ఐకమత్యంతో ఉండాలి. దేశం కంటే గొప్పది మరేది కూడా లేదు. అటువంటి దేశాన్ని మనందరం కూడా కాపాడుకునే విధంగా ఉండాలని మళ్ళీ మీ అందరికీ తెలియజేసుకుంటూ, ప్రతి ఒక్కరికి కూడా మహానాడు శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేసుకుంటూ